కేవలము అక్కడ వరకు ఎందుకు, రీసెంట్గా ఒకరిని పట్టుకొని జైల్లో వేశారు. ఎవరిని? వాడు శ్రీనివాస్ అనేటోడు అఘోరా అని చెప్పుకొని వచ్చాడు. హిందూ ధర్మాన్ని పరిపాలిస్తా అనుకుంటే వాడు హిందూ ధర్మాన్ని పరిపాలించడానికి రాలా, వాళ్ళను వీళ్ళను మోసం చేసుకుంటూ డబ్బులు సంపాదించడానికి కోసం వచ్చాడు. అది అవునా కాదు, అందరికీ తెలిసింది. అలాంటి విధవలు పుడుతూ ఉన్నంతసేపు మూఢనమ్మకాలకు, విధితత్వాలకు దారి ఎక్కడుందమ్మా? దారేది? ఏ పరంగా చెయ్యాలి ఇవన్నీ? ఎవ్వడు చూడు స్వార్థము ధనపరంగానే ఉంది తప్ప మన దేవుణ్ణి అన్నాడు అని ముందుకొచ్చి మాట్లాడే విధవలేడు. ఇంకోడు ఇదే యూట్యూబ్లో ఇంకో వ్యక్తి వచ్చాడు, ఇట్లా అడ్డంగా పచ్చబొడ్డు నామాలు వేసుకొని త్రిశూలం వేసుకున్నాడు. వాడేమనంటే నేను 10,000 కోట్లు స్కామింగ్ చేయడానికి వచ్చిన, నేను అఘోరానే, ఇట్లా పెట్టుకొని నేను మందు తాగితే అది చేస్తా అంటే దేవుడి పేరు చెప్పుకుంటే వీడు వ్యసనాలు చేసుకుంటూ వ్యసనాలను అనుభవిస్తూ డబ్బులు సంపాదించుకోవాలి. డబ్బులు సంపాదించాలంటే దారేది అంటే కేవలం హిందూ ధర్మం కాదని నిరూపించు. స్వచ్ఛంగా ఎన్నో ఆలయాలలో ధర్మంగా ఇప్పటి వరకు ఉంటూ పూజలు చేస్తున్న బ్రాహ్మణ్ణి నమ్మట్లా. ఇలాంటి విధవలను నమ్మేసి పైసలు కుప్పలు పోస్తున్నారు.